ప్రియమైన దేవుడి బిడ్డ, ఈరోజు నువ్వున్న పరిస్థితి ఏదైనా కావచ్చు. అది పరమందున్న నా తండ్రికి తెలుసు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు. నిన్ను నన్ను తేజోమంతమైన కనులతో చూస్తున్నాడు. ఆ వెలుగుకి మన జీవితం కనబడకుండా ఉంటుందా? తప్పకుండా కనబడుతుంది. ఈరోజు దేవుడు మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, అద్భుతాల కొరకు పరిగెట్టకు, పడిపోతావు. అద్భుతమైన, ఆశ్చర్యకరుడైన, ఆది సంపూర్ణుడైన, ఆదియును అంతమును అని పలుకుతున్న మన తండ్రిని, ఆదికర్తను, ఉన్నవాడను నువ్వు తెలుసుకోవడానికి ఆ అద్భుతము గురించి ఆలోచించు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము దేవుడు ఇలా చెప్తున్నాడు. మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులయ్యుందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మేము స్వతంత్రులను చేయును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అందరము స్వతంత్రులుగా జీవించట్లేము. ఈ రోజుల్లో బానిసలుగా బ్రతుకుతున్నాం. పాపానికి, అధికార పిచ్చికి, అదేవిధంగా డబ్బు అనే వ్యసనానికి, తాగుడు అనే వ్యసనానికి, తిండి అనే వ్యసనానికి, కరెక్ట్గా చెప్తే మన యొక్క ఆధీనంలో లేదు ఏది కూడా. దాని ఆధీనంలోకి, అంటే బానిసత్వము అనే ఆధీనంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అదేంటంటే పాపము, అతిక్రమము, వ్యసనాలు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఇదిగో మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మరి ఆ సత్యం ఏంటి మనకు తెలియాలి కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వసగబడినది కృపా సత్యములు. ఈ సత్యం ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యేసు ప్రభువారు సత్యమై ఉన్నారు. ఆ సత్యాన్ని మనం ఎలా పొందుకుంటున్నాము? సత్యమైన బోధనలు. అదేవిధంగా ఈ వాక్యము కేవలం వాక్యంలాగే లేదు, ఇప్పుడు మనలో నివసిస్తూ ఉంది. అదేంటి అంటే, ఇదిగో నా శరీరము, మీరు భుజించండి. ఇదిగో నా పాత్రము, అంటే నా రక్తమును పానము చేయండి. మీకును నాకును ఒక సత్యమైన నిబంధన ఉంది. అదే నా రక్తము చేత నూతనీకరించబడుతున్న నిబంధన. దీన్ని స్వీకరించండి, ఆరగించండి. దర్శన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. మనమందరము కథోలిక శ్రీ సభలో రోజు గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడుతున్నాము. గొర్రెపిల్ల వధింపబడుతూ ఉంది. ఇవి దేవుని సత్యమగు పలుకులు.